ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సందేశంలోకి వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, అలాగే ఆ సందేశంలో మనకి ఏమి వివరించబోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం ఈ యొక్క వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. మరి అప్పుడే కదా మరి బాబాగారు ఎలాంటి విషయాలు మనకు చెప్పబోతున్నారు, అది మనకు ఎంతవరకు పనికొస్తాయి, అలాగే మన జీవితంలో ఏ విధంగా అన్వయం చెందుతాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి అది ఏమిటి అనేది మన బాబాగారి మాటల్లోనే ఒకసారి వినేద్దాం. బిడ్డ, ఈరోజు బగబగలాడే నిప్పుల కుంపటితో మన దుర్గమ్మ తల్లి నీ వరకు పరుగు మీదతో వచ్చేస్తుందంట. మరి నీకేదో చెప్పాలంట, నువ్వు అది విని తీరాలంట తల్లి. లేదంటే నీ వైపు కన్నెత్తి కూడా చూడదంట, నీ ఇంట్లో ఏం జరిగినా సరే పట్టించుకోవదంట తల్లి అంటూ బాబాగారు మనకు ఏదో ఒక తెలియనటువంటి ఒక విషయాన్ని కోసం మనం హెచ్చరిస్తూ మన ముందుకైతే వచ్చారు. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులను అయితే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక సందేశం విషయానికి వస్తే, బిడ్డ నువ్వు నీ వైపు దుర్గమ్మ తల్లి ఉరుకుల పరుగులతో మరి నీ ముందుకైతే వస్తుందట. నీకు ఏదో చెప్పాలని చెప్పేసి ఉవ్విళ్ళూరుతూ ఎప్పటి నుంచో కాపు కాసుకొని కూర్చుందంట. ఒక నిగూఢమైనటువంటి అర్థంతో కూడినటువంటి సందేశంతో బాబాగారు అయితే మనకి ఈరోజు వచ్చారండి. ఇంకా ఆ దుర్గమ్మ తల్లి ఒక్కసారిగా మరి నీకు సమాధానం చెప్తుందట తల్లి. మరి నువ్వు ఆ మాటలు వింటుంటే నీ రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి కదా. మరి అంటే అది నీ అంతరంగంలో జరిగినటువంటి శక్తి ప్రకంపన నీ గుండె వేగం పెరుగుతుంది. అంటే అది త్వరలో నీకు వాస్తవికతను అది కార్యరూపం దాలుస్తుంది. మరి ఎందుకు అంటే తల్లి నీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం, ఒక అద్వితీయమైనటువంటి శుభ ఫలిత మార్పు ప్రవేశించబోతుంది తల్లి. 4 దిశల్లో 4 శక్తులు కలిసి వస్తే ఒక మహాశక్తి ఎలా అవుతుందో అలాగే నీకు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో అంటే కనుక అది ఒక అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, అమోఘమైనటువంటి అదృష్టాన్ని, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి విజయాలను నీకు అందించబోతుందంట తల్లి. మరి ఆ దుర్గమ్మ తల్లి ఇది నిజంగా ఎంత అదృష్టం ఉంటే నీ జీవితానికి ఇది అందిస్తుంది బిడ్డ. మరి ఈ భాగ్యం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినటువంటి మరి ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నీకు సిద్ధిస్తాయి తల్లి. ఈ విజయాలు నీకు నీ యొక్క పొంగిట్లో, నీ యొక్క వాకిట్లో వచ్చి వాళ్తాయి తల్లి. మరి ఈ 4 రోజులు కూడా ఏవైతే ఉన్నాయో మరి సాధారణమైనటువంటి రోజులైతే కావు తల్లి. అవి ప్రతి పరిస్థితిని, గ్రహస్థితిని, దైవానుగ్రహం నీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి శుభ సమయంలా
ఉన్నాయి తల్లి. మరి ఈ రోజులు నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు, అలాగే నిరసనలు, అలాగే ఎన్నెన్నో అన్యాయాలు ఎన్నో ఎదుర్కొని ఉన్నావు కదా. అవన్నీ కూడా చెరిగిపోతూ ఒక వెలుగు నీ జీవితంలో ప్రవేశించబోతుంది తల్లి. మరి ఆ సమయం ఏది అంటే అది ఇదే తల్లి. మరి నీపై జరిగినటువంటి అన్యాయాలకు సమాధానం దొరికే రోజులైతే అతి దగ్గరలో ఉన్నాయి తల్లి. మరి నీ శ్రమకు ప్రతిఫలం దక్కేటువంటి ఆ రోజులు, మరి అలాగే నీ ప్రతిభను గుర్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం మరి నీకు ఎలాంటి అద్భుతాలను తయారు చేస్తుంది అంటే నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు తల్లి. అంతటి అద్భుతాన్ని నీ జీవితంలో తీసుకురావడానికి మరి దుర్గమ్మ తల్లి నీకు సంసిద్ధమై చాలా ఉరుకులు పరుగులతో వస్తుంది. మరి నువ్వు ఈ చిన్న అవకాశాన్ని నీ జీవితాన్ని మార్చుకునేలాగా నువ్వు మలుచుకున్నావంటే మరి ఆ యొక్క మారబోతున్నటువంటి సమయం కూడా నువ్వు అంతర్గతంగా పొందబోయేటువంటి ధైర్యం అనేది, మరి నువ్వు బయట ప్రపంచం నుండి రాబోయే మద్దతు, అలాగే ఇంట్లో లభించేటువంటి ప్రేమ, అనుగ్రహం, ఇవన్నీ కూడా కలిసి నీ జీవితానికి ఒక చక్కటి కొత్త దిశ అనేది ఆరంభం అవ్వబోతుంది తల్లి. బిడ్డ, ఒకప్పుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళందరూ కూడా నీ ముందుకు వచ్చి నీకు దాసోహం అయితే అవుతారు తల్లి. మరి ఆ విధంగా నువ్వు ఎదగబోతున్నావట తల్లి. మరి దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉండి మరి నీ యొక్క కష్ట నష్టాలన్నింటినీ కూడా తొలగించి నీకు అద్భుతమైనటువంటి విజయాలు అనేవి నీకు చేకూర్చడానికి నీకు తోడే ఉంటుంది తల్లి. మరి ఎప్పటికీ కూడా నీకు బలంగా, ధైర్యంగా, మంచి మార్గంలో, శుభ మార్గంలో నడిపించేటువంటి ఆ యొక్క సమయం అయితే అమ్మ తీసుకుని వచ్చింది తల్లి. మరి రాబోయే రోజుల్లో నీ జీవితం ఒక కొత్త అధ్యయనానికి, అలాగే బంగారు అక్షరాలతో లిఖించబడేటువంటి నీ రోజులు అనేవి నీకు ముందు ఉన్నాయి తల్లి. మరి ఇప్పుడు నీకు మొదలయ్యేటువంటి సమయం ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ కూడా రాదు తల్లి. మరి నీ చేతుల్లోకి తిరిగి రావడానికి అమ్మ దయ అనేది చాలా అవసరం తల్లి. అలాగే నీ సాయి కూడా ఆ యొక్క అనుగ్రహం ఉంటేనే తప్ప మరి నీకు ఎలాంతటి అదృష్టం, ఎంతటి అద్భుతమైనటువంటి అవకాశం మరి నీకు రావు తల్లి. మరి అంతటి అత్యంత కీలకమైనటువంటి ఆ యొక్క అదృష్టాన్ని మరి నువ్వు పరీక్షించుకున్నావంటే మరి నీ జీవితం అంతా కూడా ఆనందమయమైతే అవుతుందట తల్లి. మరి ఒక వ్యక్తి రూపంలో నీ ఇంట ఆ యొక్క సిరుల పంట కురవబోతుందట తల్లి. మరి ఆ వ్యక్తి ఆడ కావచ్చు, లేదు అంటే మగ కావచ్చు. ఆ వ్యక్తి వల్ల నీ జీవితం ఏం జరుగుతుంది, అలాగే ఆ దుర్గమ్మ నీకు ఎలాంటి అదృష్టం తీసుకురాబోతుంది, ఇవన్నీ కూడా నీకు ఏదో చెప్పాలని వచ్చిందట తల్లి. మరి నువ్వు తప్పకుండా విని తీరాలి బాబా, విని తీరాలి అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. మరి ఈ విధంగా బాబాగారు మనకి ఎలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలతో కొంచెం సందేశాలన్నీ కూడా మరి మనకు వినిపిస్తున్నారంటే మనం చాలా అదృష్టం అయితే చేసి ఉన్నామండి. మరి ఆ బాబాగారి యొక్క బిడ్డలు అవడం వల్లే కదా మనకి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మనం వినగలుగుతున్నాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశం వినగలుగుతున్నారంటే బిడ్డ, నువ్వు వింటున్న నువ్వు కూడా చాలా అదృష్టవంతురాలు తల్లి. నువ్వు ఈరోజు ఇది తీరాలి అని చెప్పేసి ఉన్నది కాబట్టే నువ్వు ఈ యొక్క వీడియోని అయితే వినగలుగుతున్నావు తల్లి. ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఈ సందేశాన్ని నీకు నువ్వు అన్వయించుకుని నువ్వు అద్భుతమైనటువంటి విజయాలు నీ జీవితంలో సాధించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తల్లి అంటూ బాబాగారు అయితే చాలా మంచిగా చెప్తున్నారండి. మరి అయితే ఒక్క విషయం అండి, మరి ఈ వీడియో చూసే ముందు ఒక్కసారి నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే మరి ఇలాంటి వీడియోలు మరి మీకు ముందుకు రావాలి కదా. మరి అలా రావాలి అంటే మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అలాగే ఆ పక్కనే కనిపిస్తున్నటువంటి హైప్ బటన్ అనేది హైప్ చేయండి. మరి దానివల్ల మరి కొంతమంది సాయి భక్తులకైతే, అలాగే మరి కొంతమంది దీనజనులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన బాబా గారి యొక్క సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి సందేశాల రూపంలో బాబాగారు సమాధానం ఇవ్వస్తారండి. మరి ఆ బాబాగారి యొక్క సమాధానం అనేది మొత్తం ప్రతి ఒక్కరికి కూడా
అందాలి కదా మరి. మరి అందుకనే మరి ఆ యొక్క అందాలి అనే ఒక ఉద్దేశంతోనే మరి మీరు దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మరి ఇక సందేశం విషయానికి వస్తే, మరి బిడ్డ ఎందుకు ఇలా అంటుంది మరి అమ్మవారు, మరి నీకు ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, మరి ఇవన్నీ కూడా మరి నువ్వు తెలుసుకోవాలి కదా తల్లి. మరి నీకు ఎంతటి సమస్యలున్నా కానీ నువ్వు ఒక్క అమ్మవారి యొక్క కృప ఉంటే చాలు తల్లి. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మరి నీకు అన్నింటా కూడా విజయం సాధించగలుగుతావు తల్లి. మరి ఆ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ మరి నీకు అండగా ఉంది కాబట్టే ఈరోజు ఈ యొక్క వీడియో నువ్వు వినగలుగుతున్నావు తల్లి. మరి లేకపోతే ఇది నీ కంట పడదు తల్లి. నువ్వు దయచేసి నీ కోసం, నీ భవిష్యత్తు కోసం కేవలం ఒక్క పావుగంట సమయాన్ని అయితే కేటాయించు తల్లి. మరి ఈ మాటలు వినడం వల్ల నీకు 100% లాభమే కానీ ఎటువంటి నష్టము కూడా జరగదు అని ఈ సాయి మాటిస్తున్నాడు తల్లి. మరి నీకు నిజంగా అమ్మ అనుగ్రహం లేకపోతే, అలాగే నీ సాయి కరుణ అనేది లేకపోతే, మరి ఈ మాటలు అనేవి ఈ క్షణంలో నీ చెవిన పడేవి కాదు కదా తల్లి. మరి ఎందుకు అంటే సాక్షాత్తు మన దుర్గమ్మ తల్లి నిన్ను ఇప్పుడు కాపాడుతుంది కదా. మరి నువ్వు చేపట్టినటువంటి ఈ కష్టాలు, అలాగే నష్టాలు, అలాగే ఎన్నెన్నో కన్నీటి దుఃఖభరితమైనటువంటి ఆ యొక్క సంఘటనలన్నింటి నుంచి కూడా నిన్ను బయటకు తీసుకువస్తుంది బిడ్డ. మరి కాబట్టి నువ్వు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకు. మరి మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని కూడా శ్రద్ధగా వినడానికి నీ యొక్క మనసును లోతుల్లో మరి నువ్వు ప్రయత్నించి చెయ్యాలి తల్లి. మరి నువ్వు వదిలేయక తల్లి. ఒకవేళ వదిలేస్తే మరొక రోజు నువ్వే చాలా పశ్చాత్తాపైతే పడతావు తల్లి. కాబట్టి జాగ్రత్తగా నీ భవిష్యత్తులో నీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే నీ జీవితం రక్షణ, నీ జీవితానికి మరి అమ్మవారి యొక్క మాట ఏ విధమైనటువంటి రక్షణ కలిగిస్తుంది. మరి ఈ మాటలు ఇప్పుడు ముఖ్యమైన విషయం, నేను చెప్పబోయే విషయం నువ్వు అత్యంత జాగ్రత్తగా విని తీరాలి తల్లి. మరి ఎందుకు అంటే నువ్వు తప్పుగా భావిస్తే అది మరి నీ జీవితంలో ఎప్పటికీ కూడా కోలుకోలేని దెబ్బ అనేది తీస్తుంది తల్లి. మరి అందుకే నేను చెప్తున్నాను, జాగ్రత్త తల్లి. నీకు ఎంత జాగ్రత్త చెప్తున్నానంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో తల్లి. నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను నీకు దూరం చేయడానికే కదా మరి దుర్గమ్మ తల్లి ఎన్నో అవకాశాలు అయితే నీకు ఇవ్వబోతుంది. మరి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నవ్వుల జల్లులను నీకు కురిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల నీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అలాగే నష్టం జరగబోతుందా, నీకు ఏం జరుగుతుంది అనేది నువ్వు బాగా చివరి వరకు వినడం వల్లే నీకు అర్థమవుతుంది తల్లి. మరి కాబట్టి ఎక్కడ కూడా ఆపొద్దు. అలాగే నువ్వు జాగ్రత్తగా వినడానికే ట్రై చేయి తల్లి. మరి మరి ఇక్కడ ముందు నీ వ్యక్తిత్వం చూసినట్లయితే, అమ్మా నీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మకే కూడా సాధ్యమైతే అవ్వదు తల్లి. ఎందుకంటే నువ్వు చాలా ధైర్య సాహసాలన్నీ ప్రదర్శించి మరి ఎన్నో పోరాటాలను నువ్వు విజయం సాధించావు. ఎప్పుడు కూడా నీ యొక్క సమయం ఎంత సమయం తీసుకుంటావో మరి అంత సమయం తీసుకునితే మరి ఎదుటివారి యొక్క తప్పొప్పులను జాగ్రత్తగా బేరీజు వేసి దానికి తగ్గట్టుగా నీ యొక్క సమాధానాన్ని ఇస్తావు తల్లి. దానివల్ల నువ్వు ఎదుటివారికి ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తావు, కానీ ఎప్పుడు కూడా నువ్వు చెడు చేయాలి, అలాగే ఎదుటివారి నాశనం అయిపోవాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోవు. మరి అలాంటి నీకు అంత మంచి మనసుకు మరి నీకు ఇది ఏమాత్రం కూడా పెద్దది కాదు తల్లి, ఈ అదృష్టం. మరి ఈ యొక్క అదృష్టం నీకు పట్టింది అంటే నువ్వు అయోమయంలో ఉంటావు తల్లి. నిజంగా నా జీవితమైనా ఇంతటి అదృష్టానికి నోచుకున్నది, ఇంతటి అదృష్టాన్ని బాబా కల్పించారు, అలాగే ఇంతటి అదృష్టాన్ని నాకు అమ్మవారు కల్పించారు. మరి ఇంతటి అదృష్టం వల్ల నేను ఎంతటి సంతోషాన్ని పొందగలుగుతున్నానో అని నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు తల్లి. ఆ విధంగా మరి నీకు జీవితం అయితే ఉండబోతుంది తల్లి. మరి ఒక అగ్నిపర్వతం ఎలా అయితే దాగి ఉంటుందో నీలో అపారమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అయితే దాగి ఉంది తల్లి.
మరి నువ్వు ఆ శక్తిని నువ్వు ఒక సరైనటువంటి మార్గంలో వినియోగిస్తే నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదమ్మా. చూపులో ఆకర్షణ, ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు, అలాగే కళ్ళల్లో ఎవరినైనా సరే చదివేసేంత తీక్షణ, ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు తల్లి. మరి దీన్ని బట్టి చూస్తే నువ్వు ఎదుటివారి యొక్క రహస్యాలు అతి సులభంగా బయటపెట్టే ఆ యొక్క శక్తి నువ్వు పొంది ఉన్నావు తల్లి. మరి నువ్వు మాట్లాడినా, అలాగే నవ్వినా, నడిచినా నీ వ్యక్తిత్వానికి ప్రజలు చాలా దాసోహాలు అయితే అవుతారు తల్లి. ఇక మంచి లక్షణాలు ఉన్నటువంటి నీ జీవితం ఎప్పుడు కూడా పూలబాటలా అయితే లేదు తల్లి. మరి బిడ్డ, నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో అవమానాలను భరించుకుంటూ వచ్చావు, అలాగే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వచ్చావు, ఎన్నో దుఃఖాలను అనేవి దాటుకుంటూ వచ్చావు తల్లి. మరి ఇవన్నీ కూడా మరి ఎవ్వరు కూడా చూడలేరు తల్లి. ప్రతిరోజు కూడా నీకు ఒక అగ్ని పరీక్షలాగే నీ జీవితం తయారైంది తల్లి. నువ్వు నన్ను ఎప్పుడు కూడా ప్రతిరోజు మొరపెట్టుకుంటూనే ఉండేదానివి. బాబా నాకు ఏంటి దుస్థితి, అలాగే బాబా నాకు ఏంటి ఇలాంటి మొగుడనిచ్చావు అని చెప్పేసి, లేదంటే ఇలాంటి వైఫ్ని ఇచ్చావు అని చెప్పేసి ఎన్నోసార్లు నువ్వు అంటూ ఉన్నావు కదా తల్లి. ఒకటి చెప్తాను విను. మరి నీ యొక్క కుటుంబ బాధ్యతలు మోయడం, మరి అలాగే నువ్వు ఎంతటి త్యాగాన్ని చేస్తున్నావో మరి దానికి తగ్గట్టే నేను నీకు రెట్టింపు ఆ యొక్క ఫలితాన్ని అయితే ఇస్తాను తల్లి. మరి నువ్వు ఎన్నిసార్లు నువ్వు నీ యొక్క కుటుంబం కోసం త్యాగం చేయడం, అలాగే నువ్వు ఏదైనా సరే నీ యొక్క సొంతంగా చూసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా కుటుంబం గురించి ఆలోచించేటువంటి నీ యొక్క శక్తి ఏదైతే ఉందో, అలాగే నీ యొక్క మంచితనం ఏదైతే ఉందో, ఆ యొక్క మంచితనమే నీకు ముందు ముందు కూడా శ్రీరామ రక్షగా అయ్యి, మరి నీకు ఆ శ్రీరాముడు ఎప్పుడూ కూడా నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు బాబాగారు. అలాగే ఇంకా ఎవరైనా సరే నీతో ప్రేమపూర్వకంగా ఒక మాట మాట్లాడితే చాలు, నీ మనసు అనేది వెన్నలా కరిగిపోతుంది తల్లి. నువ్వు వారికి నీ ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడిపోతావు. మరి నువ్వు కోరింది ఒకటే, నిస్వార్థమైనటువంటి ప్రేమ. కానీ వాళ్ళు నిన్ను బలహీనంగా తయారు చేసి నీ యొక్క ప్రేమని వాళ్ళు ఒక అవకాశంగా మలుచుకుని నిన్నైతే దూషిస్తున్నారు తల్లి. మరి ఇతరులు మోసం ఎంత ఇదిగా చేస్తున్నారంటే నువ్వు కూడా పసిగట్టలేకపోతున్నావు తల్లి. మరి నీ చుట్టూనే కూడా ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి నీ యందు ఇమిడి మరి నీకు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయంటే నువ్వు కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు తల్లి. కాబట్టి ఒక్కటి ఆలోచించుకో, ఎదుటివారు మోసం చేస్తున్నారంటే అది వాళ్ళకి నువ్వు అవకాశం ఇచ్చినట్టే, కానీ మరి నీ జాలి గుణం, దయాగుణం అనేది చూపించినట్టు కాదు తల్లి. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారని తెలిసిన క్షణమే నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి నువ్వు వారికి సహాయం చేస్తావు. నీకున్నా లేకపోయినా సరే నీ శక్తికి మించి నువ్వు ఇచ్చి తీరుతావు తల్లి. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క సహాయం ఏదైతే ఉందో అది నాకు చెందుతుంది తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారు. అలాగే మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం నిజమైనటువంటి మానవత్వం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి హృదయపూర్వకంగా మరి నువ్వు మనసులో ధ్యానించి నువ్వు సంకల్పం చేసుకుని నువ్వు ఎదుటివారికి సహాయం పడ్డావు అంటే బిడ్డ నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మరి అందుకే కదా తల్లి నీకు ఈరోజు అమ్మవారు నీకు పరుగున వచ్చి నీకు చెప్పబోతుంది. మరి ఒక్కసారి నువ్వైతే ఆలోచించు తల్లి. మరి నీ చేసినటువంటి సహాయానికి నీకు వెన్నుపోటు పొడిచేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వీరులు కూడా చాలామంది ఉంటారు. మరి వారు ఎప్పుడూ కూడా నువ్వు దరి చేరనివ్వకు తల్లి. ముందు 1-2 సార్లు నువ్వు ఏమైనా సరే పడ్డావంటే నీకు తెలుస్తుంది. అక్కడ మూడవసారి ఇంకా నువ్వు అలాంటి తప్పు చేయకుండా మరి నీ యొక్క జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలను అందించడానికి ఇది ఆస్కారం అయితే అవుతుంది తల్లి. నీ జీవితంలో లెక్కలేనటువంటి వెన్నుపోట్లు ఉన్నాయి తల్లి. మరి నువ్వు మంచి వ్యక్తివైనా
ఎంతో శ్రద్ధగా ఎంతో మంచి మనసుతో ప్రేమించే వ్యక్తి అయినా సరే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అంత మంచిగా లేదని చెప్పాలి తల్లి. బిడ్డ, నువ్వు గుండెల్లో ఎంతటి బాధపడుతూ ఉన్నావో, ఎంతటి ఆ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నావో, మరి నువ్వు ఎన్ని అవమానాలు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ. నీ యొక్క ఏదైతే ప్రార్థన ఉందో అది నీ యొక్క మొర నేను ఆలకించాను తల్లి. కాబట్టి నేను అది యొక్క అద్భుతమైనటువంటి సందేశంతోనే మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశం చేశారు, ఈ యొక్క సందేశంలో చెప్పినట్లు చేశారంటే మీ యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానానికైతే వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఈ మధ్య తెలుసుకున్నాను. మరి కాబట్టి నువ్వు మోసపోతావు, అలాగే అవమానపడిపోతావు అని చెప్పేసి నువ్వు నీ జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలు అవి పుస్తకాల ద్వారా కాదు, ఉపాధ్యాయుల ద్వారా అసలు కాదు, నిన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి మనుషుల ద్వారానే నువ్వు నేర్చుకుంటావు తల్లి. మరి ప్రతి మోసం కూడా ప్రతిదీ కూడా ఒక గొప్ప కొత్తదైనటువంటి గుణపాఠం అనేది నీకు చెప్పడానికే మరి వస్తున్నాయని చెప్పి నువ్వు గుర్తించాలి తల్లి. అలాగే ప్రతి అవమానం కూడా నిన్ను మరింత బలంగా మలిచింది. కానీ మరి అందులో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంతకీ ఒక మంచితనం ఉన్నటువంటి నువ్వు నీ సొంత కుటుంబ సభ్యుల చేతుల్లో కూడా మోసపోతున్నావు తల్లి. మరి ఒక్కొక్కసారి నువ్వు నా వాళ్ళు అంటూ, నా ప్రాణం అంటూ నువ్వు నమ్మిన వారే నీ యొక్క అమాయకత్వాన్ని చూసి నీకు వాళ్ళు నవ్వుకుంటున్నారు తల్లి. మరి నీ యొక్క అమాయకపు ఏదైతే నిస్వార్థమైనటువంటి ఆ యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది తాళ్ళు స్వార్థంగా వాడుకుంటున్నారు తల్లి. నీ యొక్క మంచితనాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారు. మరి వారికి అవసరం ఉన్నంతకాలం నిన్నైతే పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు, ప్రేమానురాగాలతో నిన్ను కురిపించేస్తూ ఎక్కడైనటువంటి ఆ యొక్క బాధ్యతలు ఇవన్నీ కూడా నీకు ఎందుకు తీసుకుని వస్తారు. ఆ చివరిగా వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు చెప్పి మరి వాళ్ళు తెలివిగా నీ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే లాక్కుంటూ ఉంటారు తల్లి. మరి ఇది ఎంత నిర్లక్ష్యంగా పక్కకు నెట్టేయకుండా నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను తల్లి. దీనివల్ల నీకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అయితే ప్రారంభమవుతుంది తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. నువ్వు ఎదుటివారి యొక్క దెబ్బ ఏ విధంగా కొడుతున్నారనేది నువ్వు గమనిస్తూ ఉండాలి. అలాగే ఆ యొక్క దెబ్బను నువ్వు ప్రతిఘటించేటువంటి ఆ యొక్క శక్తిని కూడా నువ్వు పుంజుకోవాలి తల్లి. మరి నువ్వు ఈ విధంగా గతంలో కంటే కూడా ఇప్పుడు నీకు మానసికంగా చాలా బలంగా తయారవుతున్నావు తల్లి. మరి ఎదుటివారు చేసేటువంటి ఆ యొక్క వెన్నుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను కటువు చేస్తున్నాయి, ఒక దిటువుగా చేస్తున్నాయి, ఒక అద్భుతమైనటువంటి మనస్సున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి. మరి ఈ విధంగా ఈ చిత్రాన్ని చూపించి, బిడ్డ మరి నీ ముఖంలో చిరునవ్వు ఉండడం నాకే చెల్లుతుంది తల్లి. నీ బాధ ఏదైతే ఉందో అది కూడా ఎవరితోనూ పంచుకోకు, నాతోనే పంచుకో. మరి నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను తీసివేసి నీకు ధైర్యాన్ని అయితే నింపుతాను తల్లి. మరి నీ యొక్క గొప్పతనం ఏంటి అంటే నీలో ఉండేటువంటి ఒక ఆకర్షణ, మరి అది నీ కళ్ళల్లోకి దీక్షగా, అలాగే నీ మాటల్లో మాయ ఏదైతే ఉందో, అలాగే ఎవరైనా సరే నీతో కొద్దిసేపు గడిపితే చాలు, కొద్దిసేపు మాట్లాడితే చాలు, బాగుండును అనిపించేంతగా వారిని ఎప్పుడు కూడా నువ్వు ఆకర్షిస్తూ ఉంటావు. కాబట్టి నీ యొక్క వాక్చాతుర్యంతో అందరికీ కూడా ఆనందాన్ని అయితే తీసుకుని వస్తావు, అందరికీ కూడా ధైర్యం చెప్తావు. మరి ఇదే నీ గొప్పతనం. మరి నీలో ఉండేటువంటి ఆకర్షణ, నీ కళ్ళల్లోకి తీక్షణత, అలాగే నీ మాటల్లో మాయ, ఎవరైతే నీతో కొద్దిసేపు గడిపితే చాలు, నీతో మాట్లాడితే చాలు, మరి నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పని చాలా అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా నువ్వు ఎదుటివారి యొక్క మనసును గెలుచుకుంటావు తల్లి. మరి నిజంగా నీకు మరి మన దుర్గమ్మ తల్లి ఇచ్చినటువంటి వరమే మరి అని చెప్పాలి. అలాగే నువ్వు ఏ రంగంలో సరే నువ్వు అడుగుపెట్టినా సరే దాంట్లో నువ్వు విజయాన్ని అయితే సాధించగలుగుతావు. నువ్వు అగ్రగణ్యంగా
అగ్రస్థానంలో నువ్వు నిలగలుగుతావు. మరి ఇది నీ శక్తి, నీ రహస్య స్వభావం, మరి నీ ప్రధానమైనటువంటి లక్షణం. ఇది నీ మనసులో ఏముందంటే నీ భావాలు ఏవి కూడా నీ ప్రణాళికలు ఏంటి అనేవి అంత సులభంగా ఎవరితోనూ కూడా పంచుకోవు. మరి అంతేకాదు చాలామంది నిన్ను అపార్థం చేసుకుని గర్విష్ట అంటారు, అలాగే అహంకారి కూడా అంటూ ఉంటారు. కానీ అది గర్వం అయితే కాదు తల్లి, అది నీ ఆత్మరక్షణ కవచం. నీ యొక్క బలహీనతను బయట పెట్టావంటే నిన్ను అది గాయం చేయడానికి చూస్తుంది తల్లి. మరి నువ్వు మోసం చేసేటువంటి అవకాశం అయితే ఏదైతే ఉంటుందో అని నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటావు. మరి అందుకే నీ చుట్టూ కూడా ఒక అదృశ్యమైనటువంటి గోడనైతే కట్టుకుంటూ ఉంటావు. ఆ గోడ లోపలే ఉండి కేవలం ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తావు. వాళ్ళ కోసం నువ్వు ప్రాణం కూడా ఇస్తావు తల్లి. మరి కుటుంబం విషయానికి వచ్చావంటే భార్య, భర్త, పిల్లలు నీకు పంచ ప్రాణాలు. వారి కోసం నువ్వు ఏమైనా సరే చేయగలుగుతావు. అలాగే నీ జీవితం, నీ సమయము, నీ శ్వాస అన్నీ కూడా వారి యొక్క అభివృద్ధికే. మరి ఏదైతే నీ యొక్క మధుర క్షణాలు ఉన్నాయో నువ్వు యొక్క కుటుంబంతో కూడినటువంటి అలాగే కుటుంబంతో గడిపినటువంటి మధుర క్షణాలు అవి నువ్వు ఎప్పుడు కూడా పొందేగా ఆలోచించుకుంటూ ఉంటావు. అలాగే నువ్వు ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ యొక్క పనుల్లో అన్నింటిలో కూడా నీ బంధాలను ముందుకు తీసుకువెళ్తావు. మరి కొన్నిసార్లు బలహీనమైనటువంటి ఎన్నో విషయాలు కూడా నీకు జరుగుతూ ఉంటాయి. మరి నీ జీవిత భాగస్వామికి, పిల్లలకు అసమానమైనటువంటి ప్రేమనైతే పంచుతావు. మరి నీ కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఎంతో కట్టుదిట్టంగా చాలా అద్భుతంగా మరి తీర్చిదిద్దావు తల్లి. మరి ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో మరి అంత దూరంలో నువ్వు పెట్టగలుగుతావు. అలాగే ఎవరైతే నీకు బాగా నచ్చారో, ఎవరైతే నీ మేలు కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా నీకు ఈజీగా తెలుస్తాయి తల్లి. అలాగే మరి ఎంత సమస్యలో ఉన్నటువంటి సమయంలోనైనా నీకు సమస్య నుంచి బయటపడేయాలన్న ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆలోచన అనేది నీకు వచ్చి తీరుతుంది తల్లి. మరి ఆ విధంగా ఇవన్నీ కూడా చూస్తే మరి నీలో నచ్చేటువంటి గుణాలు బిడ్డ. మరి వీటి వల్ల నువ్వు పేదవారికి ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నేను సహాయం చెయ్యాలి అంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావే కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయవు. అది నీలో ఉన్నటువంటి గొప్పతనం. మరి ఆ విధమైనటువంటి ఆ యొక్క సహాయం చేసే గుణం నీలో ఎక్కువగా ఉండడం వల్ల నీకు దాన ధర్మాలు చేస్తూనే ఉంటావు. కుటుంబం సభ్యుల పట్ల బాధ్యత విషయంలో కూడా చాలా నమ్మకంతో ఎంతో విశ్వసనీయంగా ఉంటావు. కుటుంబమే నీకు ప్రధానమైనటువంటి బాధ్యత, మరి ప్రాధాన్యత కూడా. మరి ఎటువంటి సమస్యలు లేకుండా నీ ఇంటి వ్యవహారాలు సజావుగా సాగడానికి నువ్వు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటావు. మరి ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు ఎవరైతే ఉంటారో వారైతే నీకు అస్సలు నచ్చరు. నువ్వు వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వు. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో సమస్యలకు ఒక సవాల్గా స్వీకరించి ఎంత బలంగా వాటిని ఎదుర్కొంటావంటే అవి నిన్ను చూసి పారిపోతాయి. అంత భయంగా, అంత ఇదిగా నువ్వు ఎన్నుకుంటావు. అయితే నీ యొక్క సున్నితత్వం ఏదైతే ఉందో, ఎదుటివారిని ప్రేమించేటువంటి గుణం, అది ఎదుటివారు నీ యొక్క చేతగానితనంగా భావించి వారు దానిని వారికి అనుగుణంగా మార్చుకుంటారు. మరి నీ యొక్క భావోద్వేగాలు ఎవ్వరూ పట్టించుకోరు. మరి నీ యొక్క భావోద్వేగాలు నిన్ను నమ్మకంగా నీతో పాటు ఉండేవారు మాత్రం ఖచ్చితంగా నీ యొక్క భావోద్వేగాలు అనేవి గౌరవిస్తారు. మరి గౌరవించి నిన్ను ఒక అత్యున్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిలా పరిగణిస్తారు. మరి బిడ్డ, ఇక స్నేహానికి ప్రాణం అయితే ఇస్తావు తల్లి. నీ స్నేహితులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని నీకు తెలిసింది అంటే నువ్వు పరుగున వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేదాకా నిద్రపోవు తల్లి. మరి నీకున్నటువంటి ఈ యొక్క మంచితనం ఏదైతే ఉందో, ఈ సేవా గుణం ఏదైతే ఉందో, అందరినీ కూడా ఆదుకునే తత్వం ఏదైతే ఉందో నీ సాయికి చాలా ఇష్టం తల్లి. మరి ఇవన్నీ కూడా చూసే కదా మరి ఈరోజు నీ జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని తీసుకుని వస్తున్నారు. మరి ఈ అమ్మవారి రూపంలో మరి నీకు
వచ్చి నిన్ను తిరిగి పైకి లేపడానికి ఎంతో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను తల్లి. మరి ఒక కాపాడే రక్షణలాగా మరి అమ్మవారిని నీ వద్దకు వస్తున్నారు తల్లి. మరి నువ్వు అమ్మవారి యొక్క మాటలు విన్నావంటే నీ యొక్క జీవితంలో ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి నీకు ఏవైతే అనుకుంటూ ఉన్నావో ఆ యొక్క శిఖరాలను అయితే అధిరోహిస్తావు తల్లి. ఇది నా మాట, ఇది నా మాట నమ్ము. నా మాట ఎట్టి పరిస్థితుల్లోనూ పొల్లిపోదు. నీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎదుటివారి పట్ల కూడా చాలా ఆనందంగా ఉండాలి తల్లి. నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, అలాగే నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి సంతోషం కోసం నువ్వు ఎంతటి కష్టపడ్డా, ఎంత కష్టానికైనా సిద్ధంగా ఉంటావు. వారి భవిష్యత్తు బంగారంగా తయారవ్వాలన్నా మరి నువ్వు ఎన్నో రాత్రింపవళ్ళు కష్టపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ వారి సంక్షేమం కోసం ఎప్పుడు కూడా ఏదేదో ఆలోచిస్తూ నీ గురించి నువ్వు వదిలేసుకుంటావు. నీ గురించి అస్సలు పట్టించుకోవు. నీ యొక్క ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవు. కాబట్టే నువ్వు ఎంతో అనారోగ్య దీనికి గురవుతున్నావు, రుగ్మతకు గురవుతున్నావు. మరి బిడ్డ, నీ యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో మరి ఆ యొక్క కష్టార్జితం అనేది మొత్తం కూడా నీ కుటుంబం పైనే ఖర్చు పెట్టేస్తున్నావు. నీకంటూ ప్రత్యేకంగా ఏది కూడా పెట్టుకోవట్లేదు. మరి మీకు అసలు ఏదైనా సరే మరి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ప్రాధాన్యం, అలాగే నీ కుటుంబంలో వారికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చావు. కాబట్టే మరి ఈరోజు మరి ఇక రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో ఆ యొక్క వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రాణిస్తావు తల్లి. అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ యొక్క ఉద్యోగంలో నీకు ఉన్నతి పదవులైతే పొందుతావు తల్లి. అలాగే నీ యొక్క పై అధికారి ఎవరైతే ఉన్నారో నీ యొక్క శక్తి సామర్థ్యాలను గమనించి నీకు ఒక ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఒక హోదానిచ్చి గౌరవంతో ముంచెత్తుతాడు తల్లి. మరి అలాగే నువ్వు ఏదైనా సరే ఒక కోరిక కోరుకుంటూ, అలాగే లేదు అంటే ఒక పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నావంటే నీకు అత్యద్భుతమైనటువంటి ఒక పురుషునితో లేదా స్త్రీతో ఆ సంబంధం అనేది కుదిరి తీరుతుంది తల్లి. మరి నీ యొక్క సంబంధం వల్ల నువ్వు చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతావు తల్లి. మరి నీ యొక్క అద్భుతమైనటువంటి ఊహించినటువంటి ఈ అన్నీ కూడా సంఘటనలు కూడా నీకు జరిగి తీరుతాయి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బాబా మాటనైతే పొల్లిపోకు తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అయితే పొందుతావు అంటూ ఈరోజు బాబా గారు అయితే చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు ముందుకైతే తీసుకుని వచ్చారండి. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మనకు తీసుకొని వస్తున్నారు అంటే మరి మనకు మీద బాబా గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకము, అలాగే అపారమైనటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు బాబాగారు కురిపిస్తూనే ఉంటారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబాగారు తీర్చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి మీరు ముందుకు కదిలారు అంటే మరి నీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా జరిగిపోతాయి. అలాగే నీ కష్టాలన్నీ కూడా పోయి మరి నీకు అద్భుతమైనటువంటి ఆనందాల వెల్లువలు కురిసేటువంటి రోజులు నీకు ఎదురవుతాయట. ఆ పరిస్థితులు కూడా నీకు ఎదురు కావచ్చంట. మరి నీ జీవితంలో అద్భుతంగా మరి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దవిగా ఉండబోతున్నాయట తల్లి. ఒకే సమయంలో 2-3 పనులు నీ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఏది ముందు చేయాలో ఏది వాయిదా వేయాలో అర్థం కాక మరి నీ మనసు గందరగోళం, ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. మరి నీ ఆందోళన, అలాగే ఒత్తిడి ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి నీపై. మరి నీకు అలాంటి సమయంలో తడబాటు నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిన్ను సక్రమైనటువంటి మార్గంలోకి ముందుకు ముందు రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటువంటి యొక్క ఆ శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను. మరి నువ్వు ఒత్తిళ్లకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు నిర్ణయాలుగా మారకుండా ఉండాలి అంటే మరి నువ్వు తాళం వేసినట్టు నీ మనసుని కట్టడి చేసుకుని మరి
ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే ప్రత్యేకంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమంటున్నా బిడ్డ. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈ వారం నువ్వు ఏదైతే ఉందో నువ్వు ఎంతో ఖర్చులకు సంబంధించి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నీ డబ్బు పరిస్థితి ఎలాగైతే ఉందో అది పడిపోయే అవకాశం చాలా ఇదిగా ఉంది. మరి చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా నువ్వు ఆ చిన్న చిన్న పొరపాట్లన్నిటిని కూడా మరలా తిరిగి చేయకుండా మరి నీ లక్ష్య సాధన వైపు దూసుకుని వెళ్ళిపోవాలని బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశం వల్ల మనకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించినటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తిని బాబాగారు అయితే మనకు కల్పించారండి. మరి ఈ విధంగా అమ్మవారు మనకి యశస్విని ఆ యొక్క దుర్గాంబిక అమ్మవారు మనల్ని కాపాడుతూ అదృష్టాన్ని ఇస్తూ మరి ముందుకైతే తీసుకువెళ్ళి మనం ఏవైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా నెరవేర్చే వరకు మనకు తోడుగా ఉండి చేపిస్తుందంట. మరి ఇలా అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు వచ్చి మనకు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క సందేశం విని తీరాలి. ఆ సందేశం విని తీరడమే కాకుండా దాన్ని మనం కార్యాచరణలో పెట్టామంటే మరి ఖచ్చితంగా మనం ధర్మం వైపు వెళ్ళామంటే మనకి ఖచ్చితంగా ఎంతటి ఎత్తులో ఉన్నటువంటి భగవంతుడైనా సరే మన కోసం అయితే కిందకైతే వస్తాడు. మరి ఆ యొక్క భగవంతుని యొక్క కరుణను మనం పొందాలి అంటే మనం ఎప్పటికప్పుడు నిజం మాట్లాడాలి. అలాగే ఎదుటివారి యొక్క ఏదైతే ఆ యొక్క అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గౌరవించాలి. మరి ఆ విధంగా గౌరవించడం వల్లే మన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఈజీగా పూర్తవుతాయి. మరి చూశారు కదా, మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారంటే మరి ఎంతటి అదృష్టం ఉంటే తప్ప ఎలాంటి సందేశాలు అయితే వినలేం కదండి. మరి ఇలాంటి సందేశాలు ఇంకా వినాలి అంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనివల్ల మీకు నా పెట్టేటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చి ఇంకా మరింత సమాచారాన్ని మరింత సాయి యొక్క సందేశాన్ని అందించగలుగుతానండి. మరి ఒక సందేశంతో మరి రేపటి అద్భుతమైన సందేశం మీ ముందుకైతే వస్తాను. మరి అప్పటి వరకు సర్వేజన సుగుణ భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.